అవకాశం అనుగ్రహించిన దేవాతి దేవునికి క్రీస్తు పేరట కృతజ్ఞతలు. అలాగే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనములండి అందరికీ. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశం మనము నేర్చుకుందాము. ప్రభునందు ఉంటే ఏం జరుగుతుంది? మనము ప్రభువునందు ఉంటే ఏ మేలు పొందుకుంటాము? అంటే మనము దేవునిలో ఉండాలి. దేవునిలో ఉంటే మనము ఏ మేలు పొందుకుంటాము? అయితే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఎవరో ఒక పక్షాన ఉంటారు. ఈ ప్రపంచంలో దేశాల పరంగా చూసుకుంటే ఒక దేశం మరొక దేశాన్ని సపోర్ట్ చేస్తూ మరో పక్షాన ఉంటూ దేశాల వారీగా ఉంది. అలాగే హ్మ్. ఒక రాజకీయ నాయకులు చూడండి. ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒక పార్టీని, వేరొక పార్టీని అవి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒక కుటుంబం పరంగా గాని ఇలా తల్లిదండ్రులు ఉంటారు. వారికి బిడ్డలు ఉంటారు. తల్లేమో కొడుకు యొక్క పక్షాన ఉంటుంది. తండ్రి కూతురు పక్షాన అనేది ఉంటారు. అయితే ఇక్కడ మానవులమైన మనము ఎవరో ఒక పక్షంగా మనం ఉంటూ ఉంటాము. స్నేహితుల పరంగా గాని, స్నేహితుల పక్షంగా మాట్లాడుతూ ఉంటాము. ప్రపంచంలో ఎవరైనా సరే వారికి ఇష్టమైన వారి పక్షంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే వారి వల్ల ఏమైనా మేలు జరుగుతుందా మనకి? మనము మన స్నేహితుల పక్షాన ఉన్నాము. లేకుంటే మన కుటుంబ పక్షాన ఉన్నాము. అయితే మనకి ఏదైనా మేలు జరుగుతుందా అంటే ఏ మేలు జరగదు. అదే ప్రభువునందు మనము ఉంటే, ప్రభు పక్షాన మనం ఉంటే, ప్రభువుతో ఉంటే మనకు ఏ మేలు జరుగుతుంది అనేది ఈరోజు మనము నేర్చుకుందాము. ప్రభువు ఎప్పుడు మనలను గొప్పవారిగా చేస్తాడు అనేది చూద్దాము. ఈ ప్రపంచంలోని గొప్పవారి పక్షానే ఉంటారు. పేదవారి పక్షాన్నే ఉంటారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఉంటూనే ఉంటారు. వారికున్న పరిస్థితులను బట్టి వారికున్న సర్దుబాట్లు చేసుకోవడానికి ఒక్కొక్క పక్షాన ఉంటూ ఉంటారు. అయితే మనము ప్రభువునందు ఉంటే ఏం జరుగుతుంది? మొదటిగా ప్రభువునందు ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అనేది చూద్దాం. ప్రభువునందు మనము ఉండాలి అంటే మనము ప్రభు పక్షాన ఉండాలంటే ఏం చేయాలి? మనం ప్రభుపక్షంగా ఉంటే మనం దేవునికరంగా ఉంటాము. అయితే ప్రభువునందు మొదటగా మనకు ఉండవలసింది ఏంటంటే, ప్రభువులో మనం ఉండాలంటే మొదటగా విధేయత కలిగి ఉండాలి మనం. ప్రభువునకు మనము విధేయులై ఉండాలి. ప్రభువునకు ఎలా విధులై ఉంటాం మనము? చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో భక్తులనేవారు ప్రభువుకు విధేయులై ఉన్నారు. దేవుని తెలుసుకున్నారు. దేవుని చెప్పిన మాట. దేవుని మాటకు జవదాటకుండా దేవునికి విధేయత కలిగి చాలా మంది జీవించారు. అయితే దేవునికి విధేయులు కాకుండా అవిధేయులు ఉన్నవారు కూడా ఉన్నారు. అవిధేయత చూపించిన వారు ఎవరంటే ఆదాము, అవ్వ. వారు దేవుని మాటకి లోబడలేదు. ఆజ్ఞను అతిక్రమించారు. వారు అవిధేయులుగా ఉన్నారు. కానీ ఈనాడు మనము అవిధేయులుగా ఉండకూడదు. విధేయులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము చూసినట్లయితే ఎపిసీలకు రాసిన పత్రిక ఎపిసీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు ఎపిస్ సంఘానికి రాస్తున్నారు. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము మనం చూసినట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఏంటండి ఇక్కడ అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నారు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇక్కడ విధేయతను చూపించాలి. మనము ప్రభువునందు విధేయత కలిగి ఉండాలంటే, విధేయత మనము చూపించాలంటే మొదటగా ఏం చేయాలంట? తల్లిదండ్రులకు విధేయులు ఉండాలంట. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, ఇది ధర్మమే. ఇక్కడ ఎవరెవరి ఎడల విధేయులై ఉండాలని ఇక్కడ వాక్యము సెలవిస్తుందంటే, ప్రభువునకు మనము విధేయత కలిగి ఉండాలి. అలాగే తల్లిదండ్రులకు కూడా విధేయులై ఉండాలి. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మనకు మేలు కలగాలంటే, మన జీవితాలలో మేలు అనుభవించాలంటే మొదటగా విధేయత కలిగి ఉండాలి. ఎవరికి అంటే దేవునికి మనం విధేయత కలిగి ఉండాలి. అలాగే మన తల్లిదండ్రులకు కూడా మనము విధేయులుగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులకు ఉమ్,
విధేయత కలిగి ఉండాలి అని వాక్యం అనేది మనకి సెలవిస్తుంది. ఈ విధేయత గురించి ఇంకా మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము 20 వచనం మనము చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము 20 వచనము. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఏంటి అన్ని విషయాల్లో పిల్లలుగా ఉన్నాం మనము. ఒకప్పుడు పిల్లలుగా ఉన్నాము. ఇప్పుడు పెద్దవారుగా ఉన్నాం కదా! పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయాల్లో మాటలు వింటే మనము దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్న వారుగా ఉంటాము. తల్లిదండ్రుల మాట మనం వింటే మనము దేవునికి విధేయత కలిగిన వారుగా ఉంటాం. ఎందుకంటే తల్లిదండ్రులు దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్పే తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే దేవుని వాక్యం తెలియకుండా దేవునికి విరుద్ధంగా ఉన్నవారు, భక్తిహీనులుగా ఉండేవారు తమ పిల్లల్ని చెడు మార్గంలో నడిపేవారు కూడా ఉన్నారు. చాలా మంది మంచి మార్గంలో తమ బిడ్డలను నడిపించిన వారున్నారు. అలాగే తమ బిడ్డలను దుర్మార్గంగా పెంచిన వారు, దుర్మార్గపు మార్గంలో నడిపించిన వారు కూడా చాలా మందున్నారు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అతల్య తన కుమారుని చెడు మార్గంలో నడిపించింది. తన మరణానికి అతల్యే కారణమైంది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అంటే తల్లిదండ్రులు మంచి మాటలు చెప్పేవారున్నారు. కొంతమంది చెడు మాటలు చెప్పేవారుగా ఉన్నారు. పిల్లలు పాడైపోవడానికి కారణం కూడా తల్లిదండ్రులే. అంటే వారికి భయం అనేది చెప్పకుండా, దేవునిలా పెంచకుండా, వారు తమ బిడ్డల్ని ఈ లోకపు మార్గంలో, ఈ చెడుతనంలో నడిపేవారిగా చాలా మంది ఉన్నారు. బాధ్యత మరిచిన తల్లిదండ్రులుగా చాలా మంది ఉన్నారు. అటువంటి వారు దేవునికి విధేయులు ఉంటారా అంటే విధేయులుగా ఉండరు. కాబట్టి మనము మన బిడ్డలని దేవుని యెడల భయభక్తులు ఉండేలాగా మన బిడ్డల్ని మనము పెంచాలి. అది విధేయత చూపడము అంటే. మరొక వచనం మనము చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం మనం చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం మనము చూసినట్లయితే తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. కుమారుని యందు మనము విశ్వాసం అనేది ఉంచాలి. దేవుని మాట యందు విధేయత ఉంచాలి. ప్రభువునందు ఉండాలి అంటే మొదటగా మనం చూపించవలసింది ఏంటండి? విధేయత. విధేయత చూపించిన నాడే మన బిడ్డలని సరైన మార్గంలో నడిపేవారిగా మనం ఉంటాము. మన బిడ్డలు మన మాట వినేవారిగా ఉంటారు. ఎప్పుడైతే మనము దేవుని వాక్యములో వారిని నడిపిస్తామో, మనము దేవునికి విధేయులమై ఉండి మన బిడ్డలను కూడా దేవునికి విధేయులై ఉండేలాగా మనము పెంచాలి. ప్రభువునందు విధేయత మనము చూపించాలి. దేవుని మాటలు దేవుని మాటల మీదే మన ధ్యాస అనేది పెట్టాలి. బిడ్డల ధ్యాస కూడా దేవుని మాటల మీద ఉండేలాగా మనము చూసుకోవాలి. అయితే ఇక్కడ పిల్లలు తల్లిదండ్రుల పట్ల విధేయత ఎలా ఉంచుతారు? అసలు తల్లిదండ్రులు పిల్లలకు కోపం తెచ్చే వారిగా కూడా ఉంటారు. అందుకనే అంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనము చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము మనం చూసినట్లయితే భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు కూడా విధేయులై ఉంటే తమ బిడ్డలు కూడా తమ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు. అలాగే దేవుని పట్ల కూడా విధేయులై ఉంటారు అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ గ్రహించలేని స్థితిలో, మనము ఆలోచించలేని స్థితిలో ప్రతి తల్లిదండ్రులు ఉన్నారు. భార్య భర్తలు అనేవారు కూడా ఉన్నారు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే ఆలోచన చేయలేని స్థితిలో ఉన్నారు. దేవునికి విధేయులు కాకుండా
అవిధేయత చూపించేవారే ఉన్నారు. తర్వాత రెండోదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. మొదటిగా ప్రభువునందు విధేయులై ఉండాలి. అలాగే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. రెండోదిగా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే మనిషి లోకంలో ఉన్న వారందరి మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటాడు. విశ్వసిస్తూ ఉంటాడు. అందరికీ విధేయత కలిగి ఉండాలి. అందరూ నమ్మాలని ఉంటూ ఉంటారు. కొంతమంది నాకు పలానోళ్ళంటే నమ్మకము. వారి ఎడల నేను విశ్వాసం చూపుతాను అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనము ప్రభువునందు ఏం చూపించాలి? విశ్వాసం అనేది చూపించాలి. విశ్వాసంతో మనము ఉండాలి. ప్రభువునందు మనము విశ్వాసం కలిగి ఉంటే ఏం పొందుకుంటామని వాక్యం మనకు సెలవిస్తుందంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూస్తే, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఇక్కడ స్థిర విశ్వాసము. ప్రభువునందు మనము ఏమి కలిగి ఉండాలండి? స్థిరమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి. మనిషికి ఏదైనా బంధకం వస్తే విశ్వాసంలోంచి తొలగిపోతారండి. ఎంత విశ్వాసులైనా గాని ఏదో ఒక బంధకము, ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడు తనకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టి మరొక దేవతల తట్టు, మరొక దేవుళ్ళ తట్టు తిరిగేవారిగా చాలా మంది ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని అంటే, ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకునిరి. నిర్భయంగా వాక్యం బోధించడానికి చాలా మంది వెనక ముందు చూస్తారండి. స్థిరమైన విశ్వాసం ఉండదు. ఎవరన్నా బెదిరించినా గాని, ఎవరన్నా ఏదన్నా వాళ్ళని హింసించినా గాని, లేకుంటే ఏదన్నా చిన్న మాట అన్నా గాని, దౌర్జన్యంగా వచ్చినా గాని, వారు తమ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర మతాల వైపు తిరిగేవారు చాలా మంది ఉంటారు. బంధకములు వచ్చినప్పుడు మనము స్థిరమైన విశ్వాసం కలిగి మనము జీవించాలి. ప్రభువునందు విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి. ఈ విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి. ఉన్ననాడే మనము ఆ దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనము ఉంటాము. అయితే వారికి స్థిరమైన విశ్వాసము ఉండదు. కొంతమందికి స్థిరమైన విశ్వాసం ఉండదు. ఒక పౌలుని చూడండి. పౌలు గారిని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు ఆయన పట్ల సంఘంలోని ప్రతి ఒక్కరు కూడా అత్యాశక్తితో ప్రార్థన చేశారు. పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ చూడండి, మన సంఘాల్లో ఎవరైనా వాక్యం బోధించేవారు పాస్టర్లు గాని ఏదైనా సమస్య ద్వారా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఓహో పలానా పాస్టర్ ఇలాగా అని అతని మీద లేనిపోని నెపములు అనేవి వేస్తారు. ఎందుకంటే అప్పుడు దాకా వాక్యం బోధించిన పాస్టర్ ఆయన ఎంత విశ్వాసం ఉందా, ఆయన మీద నమ్మకం ఉందా అంటే లేదు. ఇక్కడ పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా విశ్వాసంతో, స్థిరమైన విశ్వాసంతో ప్రార్థించారు. నేడు అలాగుంటున్నారంటే నేడు అలాగుండట్లేదండి. కానీ ప్రభువునందు మనం అందరం కూడా స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. కలిగి మనము జీవించాలి. మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనము చూసినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. విశ్వాసము లేకుండా
ఇక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. ఈ విశ్వాసం అనేది ఉండాలండి. ప్రతి ఒక్కరికి విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేకపోతే మనము దేవునికి ఇష్టలుగా ఉండమని ఇక్కడ వాక్యం అనేది మనకి సెలవిస్తుంది. మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనలో ఏముండాలి? స్థిరమైన విశ్వాసము ఉండాలి. మనలో స్థిరమైన విశ్వాసం అనేది ఉండాలి. అదే విధంగా మనము చూసినట్లయితే కొరింథీలకు రాసిన రెండవ పత్రిక కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము. కొరింథీలకు రాసిన రెండవ పత్రిక